ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ కెమిస్ట్రీ పాఠ్యపుస్తకంలోని 11వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 11వ పాఠం నక్షత్రాలు సౌర కుటుంబం. ఇందులో 134 నుంచి 143 పేజీ వరకు. బృహస్పతి, జూపిటర్, బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్ సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం బృహస్పతి లేదా గురుడు. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం బృహస్పతి. ఈ భారీ గ్రహం లోపల ఎన్ని భూములను ఉంచగలిగేంత పెద్దదిగా ఉంటుందంటే 1300 భూములను. ఈ భారీ గ్రహం లోపల ఎన్ని భూములను ఉంచగలిగేంత పెద్దదిగా ఉంటుందంటే 1300 భూములను. అయితే బృహస్పతి ద్రవ్యరాశి మన భూమి కంటే దాదాపు ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 318 రెట్లు. బృహస్పతి ద్రవ్యరాశి మన భూమి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 318 రెట్లు. 1300 భూములను ఉంచుకోగలదు. మరియు మన ద్రవ్యరాశిలో చూస్తే 318 రెట్లు ఎక్కువ. ఏది దాని అక్షం మీద చాలా వేగంగా తిరుగుతుందంటే బృహస్పతి. ఏది అంటే ఏ గ్రహం దాని అక్షం మీద చాలా వేగంగా తిరుగుతుందంటే బృహస్పతి. ఏది పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను కలిగి ఉందంటే బృహస్పతి లేదా గురుడు. ఏది అంటే ఏ గ్రహం పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను కలిగి ఉందంటే బృహస్పతి. దేని చుట్టూ మందమైన వలయాలు కూడా ఉన్నాయంటే బృహస్పతి. దేని చుట్టూ మందమైన వలయాలు కూడా ఉన్నాయంటే బృహస్పతి. ఏది ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది కాబట్టి మీరు దానిని సులభంగా గుర్తించవచ్చు. బృహస్పతి ఏది ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది కాబట్టి మీరు దానిని సులభంగా గుర్తించవచ్చు. బృహస్పతి. మీరు దానిని దూరదర్శన సాయంతో గమనిస్తే మీరు దాని ఎన్ని పెద్ద చంద్రులను కూడా చూడవచ్చు. చంద్రులు అంటే ఇక్కడ ఉపగ్రహాలు చూడవచ్చు. 4 పెద్ద చంద్రులను. ఇక్కడ చంద్రులు అంటే ఉపగ్రహాలు. మీరు దానిని దూరదర్శన సహాయంతో గమనిస్తే మీరు దాని ఎన్ని పెద్ద చంద్రులను కూడా చూడవచ్చు అంటే 4 పెద్ద చంద్రులను. మీకు భూమి యొక్క భూమధ్య రేఖ గురించి బాగా తెలుసు. భూమధ్య రేఖ యొక్క తలాన్ని ఏమంటారంటే భూమధ్య రేఖ తలం. భూమధ్య రేఖ తలము అనేసి అంటే భూమధ్య రేఖ గుండా భూమి తిరిగినప్పుడు అది ఆక్రమించే తలం ఏమంటే భూమధ్య రేఖ తలము అని అంటారు. లేకపోతే భూమధ్య రేఖ మొత్తం భూమిపై ఉండే తలం. భూమి సూర్యుని చుట్టూ తిరిగే తలాన్ని ఏమంటారంటే భూమి యొక్క కక్షాతలం. భూమి సూర్యుని చుట్టూ ఒక కక్ష ద్వారా తిరుగుతుంది కదా చుట్టూ. ఆ కక్ష ద్వారా తిరిగే తలాన్ని ఏమంటారంటే లోపల ఉన్న మొత్తం తలాన్ని ఏమంటారంటే భూమి యొక్క కక్షాతలం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కదా. భూమధ్య రేఖ ఆ లోపల ఉంటుంది. ఆ తలం భూమి మాత్రమే ఉండే తలం భూమధ్య రేఖా తలం. భూమధ్య రేఖా తలాన్ని దాని అర్థం ఏంటంటే భూమధ్య రేఖ యొక్క తలం. సింపుల్గా భూమి సూర్యుని చుట్టూ ఒక కక్షలో తిరుగుతుంది. ఆ కక్షలో తిరిగే తలాన్ని మొత్తం మనం ఏమంటారంటే భూమి యొక్క కక్షాతలం. ఏ కక్షలో అయితే తిరుగుతుందో ఏ ప్రాంతంలో అయితే తిరుగుతుందో ఆ ప్రాంతాన్ని మొత్తం ఏంటంటారంటే భూమి యొక్క కక్షాతలం. ఈ 2 తలాలు ఎన్ని డిగ్రీల కోణంలో ఒకదానికొకటి వాలుగా ఉంటాయంటే 23.5 డిగ్రీల కోణంలో. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఒక తలం ఏర్పడుతుంది. ఆ తలానికి లేదా భూమధ్య రేఖ చుట్టూ భూమధ్య రేఖ ఉన్నప్పుడు ఏర్పడిన తలానికి. నెక్స్ట్ భూమి సూర్యుని చుట్టూ తిరిగే తలం ఉంటుంది కదా భూకక్షాతలం. ఆ తలానికి మధ్య కోణం ఎంత ఉందంటే 23.5 డిగ్రీల కోణం ఉంటుంది. ఈ 2 తలాల మధ్య కోణం ఎంత ఉంటుందంటే 23.5 డిగ్రీల కోణం ఉంటుంది. దీని అర్థం ఏంటంటే భూమి యొక్క అక్షం దాని కక్షాతలానికి ఎన్ని డిగ్రీల కోణంలో వాలి ఉంటుందంటే 66.5 డిగ్రీల కోణంలో ఆలబడి ఉంటుంది. దీని అర్థం భూమి యొక్క అక్షం దాని కక్షాతలానికి ఎన్ని డిగ్రీల కోణంలో వాలి ఉంటుందంటే 66.5 డిగ్రీల కోణంలో ఉంటుంది. మీకు అర్థమైంది కదా. టోటల్గా ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక లంబం గీసామనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే కక్షాతలానికి భూమధ్య రేఖ తలానికి మధ్య కోణం 23.5. మొత్తం లంబం గీస్తే 90 డిగ్రీలు. సింపుల్గా మిగిలిన కక్షాతలమే కదా. మిగిలిన 90లో దగ్గర 23.5 తీస్తే 66.5 దగ్గర 90 డిగ్రీల దగ్గర ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకుని అది సింపుల్గా. ఇక్కడ ఫోటోలు ఉన్నాయి కూడా చూడండి, బొమ్మలు ఉన్నాయి, వాటిని కూడా చూసి అర్థం చేసుకోండి. దీని యొక్క భూమి కక్షాతలానికి ఎన్ని డిగ్రీల కోణంలో వాలి ఉంటుందంటే 66.5 డిగ్రీల కోణంలో ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ ఫస్ట్ పటం చూడండి. ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఉంది కదా. అది భూమధ్య రేఖ భూ అక్షం. ఆ భూ అక్షానికి ఈ లంబంగా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ భూమధ్య రేఖ. ఈ రెండింటికి మధ్య ఉండే కోణం 23.5 డిగ్రీలు. అదే భూకక్షాతలానికి ఇక్కడ మీరు చెప్పారు కదా భూమి యొక్క అక్షం దాని కక్షాతలానికి ఉండే కోణం 66.5. ఫస్ట్ తీసుకుంటారు భూమి యొక్క అక్షానికి కక్షాతలానికి ఉన్న కోణం 66.5 డిగ్రీలు. నెక్స్ట్ భూమి యొక్క భూమధ్య రేఖా తలానికి కక్షాతలం కామనం. కక్షాతలానికి భూమి యొక్క అక్షానికి ఉండే కోణం 66.5 డిగ్రీలు. ఈ భూమి యొక్క అక్షం పోయిన తర్వాత భూమి యొక్క అక్షం అనేది ఆ కక్షాతలానికంటే భూమధ్య రేఖకి
ఎంత వంగి తిరుగుతుందంటే 23.5 డిగ్రీలు. అదే మనం వంగి తిరుగుతుంది అంటాం కదా, దానివల్ల ఋతువులు ఏర్పడతాయి అంటాం కదా, అది అంతా 23.5 డిగ్రీలు. భూకక్ష యొక్క తలం ఒక పక్కన పెట్టుకోండి. భూకక్ష తలానికి భూమి యొక్క అక్షానికి 66.5. అదే భూతలానికి అంటే భూకక్ష తలానికి నెక్స్ట్ భూమధ్య రేఖ ప్రాంతానికి ఆ తలానికి ఈ తలానికి మధ్య కోణం 23.5 డిగ్రీలు. ఓకేనా. శని, శాటర్న్, బృహస్పతికి ఆవల ఏ రంగులో శనిగ్రహం కనిపిస్తుంది? పసుపు రంగులో. బృహస్పతికి ఆవల అంటే బయట, ఏ రంగులో శనిగ్రహం కనిపిస్తుంది అంటే పసుపు. సౌర వ్యవస్థలో శని ప్రత్యేకత ఏమిటంటే దాని అందమైన వలయాలే. సౌర వ్యవస్థలో శని ప్రత్యేకత ఏమిటంటే దాని అందమైన వలయాలు. వలయాలు కంటికి కనిపించవు, మీరు వాటిని దేనితో గమనించవచ్చు అంటే ఒక చిన్న సూక్ష్మదర్శితో మనం గమనించవచ్చు. వలయాలు అనేది సూర్యుని చుట్టూ అంటే శని చుట్టూ ఉండే వలయాలు మనకు కనిపించవు. చిన్న సూక్ష్మదర్శనం తీసుకుంటే దాని చుట్టూ ఉండే వలయాలు మనకి కనిపిస్తాయి. ఏది అన్ని గ్రహాలు అత్యంత తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది? దీని సాంద్రత నీటి కంటే తక్కువ శని. ఏది అన్ని గ్రహాల్లో తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది? శని అనేది. దీని సాంద్రత నీటి కంటే కూడా తక్కువ. అంటే శని గ్రహాన్ని తీసుకొచ్చి మనకి టెక్స్ట్ బుక్లో ఫోటో ఇస్తారు, శని గ్రహాన్ని తీసుకొచ్చి నీటిలో పెడితే నీటి యొక్క సాంద్రత ఎక్కువ కాబట్టి శని గ్రహం దాని మీద పెడితే శని గ్రహం అనేది నీటిలో తేలుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే సింపుల్గా నీటి యొక్క సాంద్రత శనిగ్రహం కంటే ఎక్కువ, లేదా శనిగ్రహం యొక్క సాంద్రత నీటి కంటే తక్కువ కాబట్టి నీటిపైన అది తేలుతుంది. తర్వాత యురేనస్, నెప్ట్యూన్. ఏవి సౌర వ్యవస్థ యొక్క బాహ్య గ్రహాలు? యురేనస్ మరియు నెప్ట్యూన్. అంటే ఈ రెండు కూడా ఉన్నాయి. పెద్ద టెలిస్కోప్ సహాయంతో మాత్రం వీటిని చూడగలుగుతాం మనం, యురేనస్, నెప్ట్యూన్ని. శుక్రుడు లాగే ఏది కూడా తూర్పు నుండి పడమర తిరుగుతుంది. యురేనస్ అంటే శుక్రుడు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, తూర్పు నుంచి పడమర తిరుగుతుంది, భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. శుక్రుడు మాత్రం తూర్పు నుంచి పడమర తిరుగుతుంది. అలాగే శుక్రుడు లాగే యురేనస్ కూడా తూర్పు నుంచి పడమరకి తిరుగుతూ ఉంటుంది. సింపుల్గా తూర్పు నుంచి పడమరకి తిరిగే గ్రహాలు ఒకటి శుక్రుడు, 2 యురేనస్. మనకు వచ్చిన వాటిలో యురేనస్, శుక్రుడు. దేని యొక్క అత్యంత విశేషమైన లక్షణం ఏమిటంటే అది చాలా వాలుగా ఉన్న ఒక భ్రమణాక్షరాన్ని కలిగి ఉంటుంది. యురేనస్. దీని అర్థం ఏంటంటే దేని యొక్క అత్యంత విశేషమైన లక్షణం ఏమిటంటే అది చాలా వాలుగా ఉన్న భ్రమణాక్షరాన్ని కలిగి ఉంటుంది అంటే యురేనస్. ఇప్పుడు ఒక అక్షం ఉంటుంది, ఆ అక్షానికి స్ట్రైట్గా లంబంగా ఉంటే ఇలా భూమి చుట్టూ తిరిగినట్టు, ఏదో బాల్ మధ్యలో ఏమైనా ఒక డబ్బలం పెట్టామనుకోండి, బాల్ మధ్యలో నుంచి పై నుంచి అది చుట్టూ తిరుగుతూ ఉంటే వంగినట్టు ఉండదు. అదే ఆ భ్రమణాక్షం అనేది వాలుగా ఉందనుకోండి, అది ఏమవుతుందంటే ఏదో దొరుకుతున్నట్టు అనిపిస్తుంది మనకి. తత్ఫలితంగా ఏది దాని కక్షలో కదులుతున్నప్పుడు అది దాని వైపు దొరుకుతున్నట్టు కనిపిస్తుంది అంటే యురేనస్. తత్ఫలితంగా ఏది దాని కక్షలో కదులుతున్నప్పుడు అది దాని వైపు దొరుకుతున్నట్టు కనిపిస్తుంది అంటే యురేనస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ తీసుకోండి, దానిపైన ఒక డబ్బలం కూర్చోండి, స్ట్రైట్గా డబ్బలం పట్టుకోండి, తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని యురేనస్ అనుకోండి, లేకపోతే భూమి అనుకోండి, తిప్పుతూ ఉంటే భూమి ఇలా చుట్టూ తిరిగినట్టు కనిపిస్తుంది. అదే డబ్బలాన్ని పూర్తిగా ఉంచండి, పూర్తిగా ఉంచితే అప్పుడు తిప్పేటప్పుడు ఏమవుతుందంటే ఆ యురేనస్ అనేది భూమి మీద ఇలా దొరుకుతున్నట్టు కనిపిస్తుంటుంది. దొరుకుతుంటే ఒక భూమి మీద ఇలా పూర్తిగా వంచేస్తే ఏమవుతుంది, లేదు సైడ్కి ఇలా వంగిపోతే దాని మీద భూమి మీద పెట్టారు అనుకుంటే భూమి మీద దొరుకుతున్నట్టు కనిపిస్తుంటుంది. తిరుగుతూ ఉంటుంది తనకు యాక్చువల్గా, కానీ దొరుకుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది సింపుల్గా. మొదటి 4 గ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి మరియు అంగారకుడు తక్కిన 4 గ్రహాల కంటే సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నాయి. వాటిని ఏ గ్రహాలు అంటారంటే అంతర్గ్రహాలు. మొత్తం 9 గ్రహాలు, అందులో ప్లూటో అనేది ఇప్పుడు గ్రహం కాదు, నవగ్రహాలు కాదు, 8 గ్రహాలు. అందులో ఉండే మొదటి గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి మరియు అంగారకుడు లేదా గురుడు. మొదటి 4 గ్రహాలు ఏం గ్రహాలు అంటామంటే అంతర్గ్రహాలు అంటారు. ఈ అంతర్గ్రహాలు చాలా తక్కువ సంఖ్యలో ఏం కలిగి ఉంటాయంటే చంద్రులు అంటే ఉపగ్రహాలను కలిగి ఉంటాయి. ఈ అంతర్గ్రహాలు చాలా తక్కువ సంఖ్యలో ఏమి కలిగి ఉంటాయంటే చంద్రుడు. అంగారక కక్ష వెలుపల ఉన్న బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాలు అంతర్గ్రహాల కంటే చాలా దూరంలో ఉంటాయి. వాటిని ఏ గ్రహాలు అంటే బాహ్య గ్రహాలు. మొత్తం 8 గ్రహాల్లో మొదటి 4 గ్రహాలు అంతర్గ్రహాలు, తర్వాత ఉండే 4 గ్రహాలు బాహ్య గ్రహాలు. అంతర్గ్రహాలకు ఉపగ్రహాలు తక్కువగా ఉంటాయి, బాహ్య గ్రహాలకు ఉపగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. సింపుల్గా ఏవి వారి చుట్టూ వలయ వ్యవస్థను కలిగి ఉంటాయంటే బాహ్య గ్రహాలు. ఇవి కూడా బాహ్య గ్రహాలు వాటి చుట్టూ వలయ వ్యవస్థను అంటే వలయాలను కలిగి ఉంటాయి. అలాగే శని, అది యురేనస్ ఇవన్నీ ఉంటాయి అంటున్నాయి కదా. అలాగే ఏ గ్రహాలు పెద్ద సంఖ్యలో చంద్రులను కలిగి ఉంటాయంటే బాహ్య గ్రహాలు. ఏ సంఖ్యలో పెద్ద సంఖ్యలో చంద్రులను కలిగి ఉంటాయంటే బాహ్య గ్రహాలు. ఆల్రెడీ ఇది కూడా చెప్పుకున్నాం మనం. సూర్య కుటుంబంలోని ఇతర సభ్యులు. ఇప్పుడు గ్రహాలు చూసాం కదా, ఇతర సభ్యులను కూడా చదువుతాం. సూర్య కుటుంబంలోని గ్రహ శకలాలు. కుజుడు లేదా అంగారకుడు మరియు బృహస్పతి కక్షల మధ్య చాలా అంతరం ఉంది. ఈ అంతరం సూర్యుని చుట్టూ పరిభ్రమించి అనేక చిన్న వస్తువులతో ఆక్రమించబడుతుంది. వీటిని ఏమని అంటారంటే గ్రహ శకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్. కుజుడు లేదా అంగారకుడు మరియు బృహస్పతి లేదా గురుడు కక్షల మధ్య చాలా అంతరం ఉంటుంది.
ఈ అంతరం సూర్యుని చుట్టూ పరిభ్రమించి అనేక చిన్న వస్తువుల వలె ఆక్రమించబడుతుందన్నమాట. వీటిని ఏమంటారంటే గ్రహ శకలాలు లేదా ఆస్ట్రాయిడ్ అంటారు. గ్రహ శకలాన్ని దేని ద్వారా మాత్రం మనం చూడగలమంటే పెద్ద టెలిస్కోపుల ద్వారా మాత్రమే మనం గ్రహ శకలాలను చూడగలం. గ్రహ శకలాన్ని దేని ద్వారా మాత్రమే చూడగలమంటే పెద్ద టెలిస్కోపుల ద్వారా మాత్రమే చూడగలం. తర్వాత తోకచుక్కలు. ఏవి కూడా మన సౌర వ్యవస్థలో సభ్యులంటే తోకచుక్కలు. ఏవి కూడా మన సౌర వ్యవస్థలో సభ్యులంటే తోకచుక్కలు. తోకచుక్కలు ఏ కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయంటే అతి దీర్ఘావృత్తాకార కక్షలో. తోకచుక్కలు ఏ కక్షలో అంటే ఎటువంటి కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటే అతి దీర్ఘవృత్తాకార కాదు, అతి దీర్ఘవృత్తాకార కక్షలు తిరుగుతూ ఉంటాయి. అయితే సూర్యుని చుట్టూ వేటి పరిభ్రమణ కాలం సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుందంటే తోకచుక్కలది. అయితే సూర్యుని చుట్టూ వేటి పరిభ్రమణ కాలం సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుందంటే తోకచుక్కల యొక్క పరిభ్రమణ కాలం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఒక తోకచుక్క పొడవాటి తోక ప్రకాశవంతమైన తలతో కనిపిస్తుంది. అది ఎవరిని సమీపించే కొద్దీ తోక పొడవు మరింత పెరుగుతుందంటే సూర్యుని సమీపించే కొద్దీ. సాధారణంగా ఒక తోకచుక్క పొడవాటి తోక ప్రకాశవంతమైన తలతో కనిపిస్తుంది. అది ఎవరిని సమీపించే కొద్దీ తోక పొడవు మరింత పెరుగుతుందంటే సూర్యుని చుట్టూ అంటే దగ్గరికి వెళ్తున్న కొద్దీ మనకు తెలిసింది కదా. ఆ తోకచుక్క అంటే వెనక్కి ఏమో ధూళి, సూర్యుని కాంతికి ఏమో వెనక్కి ధూళి అవన్నీ బయటికి పోతూ ఉంటాయి, దూరంగా పోతుంటాయి. అది పెద్ద తోకలాగా ఏర్పడుతుందని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. తోకచుక్క యొక్క తోక ఎల్లప్పుడు ఎవరికి దూరంగా ఉంటుందంటే సూర్యునికి. తోకచుక్క యొక్క తోక అంటే ఎల్లప్పుడు ఎవరికి దూరంగా ఉంటుందంటే సూర్యునికి దూరంగా ఉంటుంది. అనేక తోకచుక్కలు క్రమం తప్పకుండా కనిపిస్తాయి. అలాంటి తోకచుక్కలో ఒకటి హేలీ తోకచుక్క. అనేక తోకచుక్కలు క్రమం తప్పకుండా కనిపిస్తాయి. అలాంటి తోకచుక్కలో ఒకటి ఏంటంటే హేలీ తోకచుక్క. హేలీ తోకచుక్క దాదాపు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అంటే 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. హేలీ తోకచుక్క దాదాపు ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అంటే 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. ఇది చివరిసారిగా ఎప్పుడు కనిపించింది అంటే 1986లో. ఇది చివరిసారిగా అంటే హేలీ తోకచుక్క చివరిసారిగా ఎప్పుడు కనిపించింది అంటే 1986లో కనిపించింది. హేలీ తోకచుక్క మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో చెప్పగలం అంటే 2061లో. హేలీ తోకచుక్క మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అంటే 2061లో మళ్ళీ కనిపిస్తుంది. తోకచుక్కల గురించి మూఢనమ్మకాలు. కొంతమంది ప్రజలు తోకచుక్కలు యుద్ధాలు, అంటువ్యాధులు, వరదల వంటి విపత్తులకు దూతలని అనుకుంటారు. అయితే ఇవన్నీ అపోహలు, మూఢనమ్మకాలు. తోకచుక్కల గురించి మూఢనమ్మకాలు ఏంటంటే కొంతమంది ప్రజలు తోకచుక్కలను యుద్ధాలు, అంటువ్యాధులు, వరదల వంటి విపత్తులు దూతలని అనుకుంటారు. అయితే ఇవన్నీ అపోహలు, మూఢనమ్మకాలు. ఏవి కనిపించడం అనేది సహజమైన దృగ్విషయం. తోకచుక్కలు దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏవి కనిపించడం అనేది సహజమైన దృగ్విషయం. తోకచుక్కలు దీనికి మనం భయపడాల్సిన అవసరము లేదు. తర్వాత ఇతర సభ్యులు చూద్దాం. ఉల్కలు మరియు ఉల్కాపాతం. రాత్రి సమయంలో చంద్రుడు లేదా ఆకాశం స్పష్టంగా కనిపించేటప్పుడు మీరు కొన్నిసార్లు ఆకాశంలో ప్రకాశవంతమైన చాలను చూడవచ్చు. ఇవి నక్షత్రాలు కానప్పటికీ వీటిని సాధారణంగా ఏమి అని పిలుస్తారంటే షూటింగ్ స్టార్స్ అంటారు. వాటిని కూడా మనం ఏమంటామంటే ఉల్కలు అని అంటారు. రాత్రి సమయంలో చంద్రుడు లేకుండా ఆకాశం స్పష్టంగా కనిపించడం మీరు కొన్నిసార్లు ఆకాశంలో ప్రకాశవంతమైన చారను చూస్తారు. ఇవి నక్షత్రాలు కానప్పటికీ వీటిని సాధారణంగా ఏమని పిలుస్తారంటే షూటింగ్ స్టార్స్ అని పిలుస్తారు. వాటిని ఏమంటారంటే సింపుల్గా ఉల్కలు అంటారు. ఉల్కలు లేదా షూటింగ్ స్టార్. ఈ షూటింగ్ స్టార్స్ అనేవి నక్షత్రాలు కాదు. సాధారణంగా భూమి యొక్క వాతావరణంలోకి అప్పుడప్పుడు ప్రవేశించే చిన్న వస్తువు ఏంటంటే ఉల్క. ఆ సమయంలో అది చాలా ఎక్కువ వేగం కలిగి ఉంటుంది, ఎందుకంటే భూమి ఆకర్షణకు లోనవుతుంది కదా. సాధారణంగా భూమి యొక్క వాతావరణంలోనికి అప్పుడప్పుడు ప్రవేశించే చిన్న వస్తువు ఏంటంటే ఉల్క. ఆ సమయంలో అది చాలా ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటుంది. వాతావరణం కారణంగా ఏర్పడే ఏది దానిని వేడెక్కిస్తుందంటే ఘర్షణ. వాతావరణం కారణంగా ఏర్పడే ఏది అంటే దానిని వేడెక్కిస్తుందంటే ఘర్షణ అనేది అంటే గాలి యొక్క ఘర్షణ. మొత్తం నీరు గాలి యొక్క ఘర్షణ అనేది, గాలిలో ఉండే ఘర్షణ అనేది దాన్ని వేడెక్కిస్తుంది. ఏంటి? తోకచుక్కను, ఉల్కని. ఏది ప్రకాశవంతంగా మండి త్వరగా ఆవిరైపోతుందో అందుకే ప్రకాశవంతంగా చార అతి తక్కువ సమయం కనిపిస్తుంది. ఉల్క. ఏది ప్రకాశవంతంగా మండి త్వరగా ఆవిరైపోతుందో అందుకే ప్రకాశవంతమైన చార అతి తక్కువ సమయం కనిపిస్తుంది అంటే ఉల్క. ఉల్క అనేది ప్రకాశవంతంగా మండుతుంది. ఈ ఘర్షణ వల్ల ఏమవుతుందండి, దానిలో ఉండే అణువులు, పరమాణువులు అన్నీ ఏమవుతాయి, పెద్ద పెద్దవన్నీ ఈ ఘర్షణకు ఆవిరైపోతాయి. ఆవిరైపోతే అప్పుడు ఏమవుతుంది, వెంటనే మనకి ఇంకా కనిపించదు అది. కొన్ని పెద్ద ఉల్కలు పూర్తిగా ఆవిరైపోకముందే భూమిని చేరగలవు. భూమిని చేరే పదార్థాన్ని ఏమంటారంటే ఉల్కాపాతం అంటారు. కొన్ని పెద్ద ఉల్కలు అంటే చిన్న ఉల్కలు అయితే మధ్యలో ఆవిరైపోతాయి. అదే కొన్ని ఉల్కలు ఏమంటే పెద్దగా ఉంటాయి, భూమిని చేరితే ఈ భూమిని చేరే పదార్థాన్ని మనం ఏమంటామంటే ఈ ఉల్కలు భూమిని చేరే ఆ పదార్థాన్ని మనం ఏమంటామంటే ఉల్కాపాతం అని అంటాం. ఏమంటాం? ఉల్కాపాతం. సౌర వ్యవస్థ ఏర్పడడానికి కారణమైన పదార్థాల స్వభావాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఏవి సహాయపడ్డాయంటే ఉల్కలు. సౌర వ్యవస్థ ఏర్పడడానికి కారణమైన పదార్థాల స్వభావాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఏవి సహాయపడ్డాయంటే ఉల్కలు అనేవి సహాయపడ్డాయి.
తర్వాత ఉల్కాపాతాలు. ఈ ఉల్క నుండి ఏర్పడిన ఉల్కాపాతాలు భూమి మీదకి వస్తే పెద్ద ఉల్క అనేది భూమి మీద పడితే దాన్ని మనం ఏమంటామంటే ఉల్కాపాతం అంటాం కదా. దాని గురించి చూద్దాం. భూమి తోకను దాటినప్పుడు ఉల్కల సమూహాలు కనిపిస్తాయి. వీటిని ఏమని అంటారంటే ఉల్కాపాతాలు అంటారు. భూమి తోకను దాటినప్పుడు ఉల్కల సమూహం కనిపిస్తాయి. వీటిని ఏమని అంటారంటే ఉల్కాపాతాలు అంటారు. ఏవి ప్రతి సంవత్సరం తప్పకుండా సంభవిస్తాయంటే ఉల్కాపాతాలు ప్రతి సంవత్సరం తప్పకుండా సంభవిస్తాయి. ఏవి ప్రతి సంవత్సరం తప్పకుండా సంభవిస్తాయంటే ఉల్కాపాతాలు ప్రతి సంవత్సరం తప్పకుండా సంభవిస్తాయి. తర్వాత కృత్రిమ ఉపగ్రహాలు అనేవి మానవ నిర్మితమైనవి. కృత్రిమ ఉపగ్రహాలు అనేవి మానవ నిర్మితమైనవి. ఏ భూమిపై నుండి ప్రయోగించబడ్డాయి? భూమి యొక్క సహజ ఉపగ్రహమైన కంటే ఏవి చాలా దగ్గరగా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయంటే కృత్రిమ ఉపగ్రహాలు. ఏవి భూమిపై నుండి ప్రయోగించబడ్డాయి? భూమి యొక్క సహజ ఉపగ్రహమైన చంద్రుని కంటే ఏవి చాలా తక్కువ దగ్గరగా భూమి చుట్టూ తిరుగుతాయంటే కృత్రిమ ఉపగ్రహాలు దగ్గరగా తిరుగుతూ ఉంటాయి భూమికి. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహం ఏంటంటే ఆర్యభట్ట. కొన్ని ఇతర భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, ఐఆర్ఎస్, కల్పనా-1, ఎడ్యుశాట్ మొదలైనవి. కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, ఐఆర్ఎస్, కల్పనా-1, ఎడ్యుశాట్ మొదలైనవి. వీటికి చాలా ప్రయోగాత్మక అనువర్తనాలు ఉన్నాయి. వీటిని వాతావరణాన్ని అంచనా వేసేందుకు టెలివిజన్ మరియు రేడియో సంకేతాన్ని ప్రసారం చేయడానికి ఉపయోగిస్తారంటే కృత్రిమ ఉపగ్రహాలకి. కృత్రిమ ఉపగ్రహాలకి చాలా ప్రయోగాత్మక అనువర్తనాలు ఉన్నాయి. వీటిని వాతావరణాన్ని అంచనా వేసేందుకు టెలివిజన్ మరియు రేడియో సంకేతాన్ని ప్రసారం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇంకా వీటిని టెలికమ్యూనికేషన్ మరియు రిమోట్ సెన్సింగ్ల కోసం కూడా ఉపయోగిస్తారంటే కృత్రిమ ఉపగ్రహాలు. ఇంకా కృత్రిమ ఉపగ్రహాలని టెలికమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తారు. రిమోట్ సెన్సింగ్ కూడా ఈ ఉపగ్రహాలను ఉపయోగిస్తారు. క్రింది ప్రశ్నలో సరైన సమాధానం ఎంచుకోండి అంటున్నారు. క్రింది వాటిలో ఏది సౌర వ్యవస్థలో సభ్యుడు కాదు? కరెక్ట్ ఆన్సర్ సి, నక్షత్ర రాశి అనేది సౌర వ్యవస్థలో సభ్యుడు కాదు. క్రింది వాళ్ళలో సూర్యుని యొక్క గ్రహం కానిది ఏది? సూర్యుని యొక్క గ్రహం కానిది అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏ, సిరియస్. క్రింది వాళ్ళలో సూర్యుని యొక్క గ్రహం కానిది సిరియస్. కరెక్ట్ ఆన్సర్ ఏ. చంద్రకళలు సంభవించుటకు కారణం? కరెక్ట్ ఆన్సర్ ఏ. కాంతిని మన వైపు పరావర్తనం చెందించే చంద్రుని భాగాన్ని మాత్రమే మనం చూడగలం. చంద్రకళలు సంభవించిన కారణం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఏ. కాంతిని మన వైపు పరావర్తనం చెందించే చంద్రుని భాగాన్ని మాత్రమే మనం చూడగలం. సూర్యుని కాంతి చంద్రునిపై పడి ఏ భాగంలో కాంతి అయితే మనకు కనబడుతుందో ఆ భాగాన్ని చంద్రుని మాత్రమే మనం చూడగలం. ఆ భాగాలు చిన్న చిన్న భాగాలు ఏర్పడుతూ ఉంటాయి కదా, పెద్దవాళ్ళ పెరుగుతున్నాయి, అవే కదా మన చంద్రకళలు. ఖాళీలు పూరించము. సూర్యుడికి అతి దూరంలో ఉన్న గ్రహం నెప్ట్యూన్. ఇంతకుముందు ప్లూటో అనేవాళ్ళం. ప్లూటో గ్రహాల్లో తప్పింది కాబట్టి ఇప్పుడు సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ఏంటంటే నెప్ట్యూన్. ఎరుపు రంగులో కనిపించే గ్రహం అంగారకుడు. ఆకాశంలో ఒక నమూనాగా కనిపించే నక్షత్రాల సముదాయాన్ని ఏమంటారంటే నక్షత్ర రాశులు అంటారు. ఆకాశంలో ఒక నమూనాగా కనిపించే నక్షత్రాల సముదాయాన్ని ఏమంటారంటే నక్షత్ర రాశులు. ఒక గ్రహం చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు ఏమంటారంటే ఉపగ్రహం. షూటింగ్ స్టార్లు నిజానికి ఏమి కావు? నక్షత్రాలు కావు. షూటింగ్ స్టార్లు ఏవి కావంటే అవి నక్షత్రాలు కాదు. గ్రహశకలాన్ని డ్యాష్ మరియు డ్యాష్ కక్షల మధ్య కనుగొనవచ్చు. కుజుడు మరియు బృహస్పతి. అంటే గ్రహశకలాలు ఏ గ్రహాల కక్షల మధ్య ఉంటాయంటే కుజుడు బృహస్పతి. క్రింది ప్రకటనలను స్టేట్మెంట్స్ను ఒప్పు లేదా తప్పుగా గుర్తించండి. ధ్రువ నక్షత్రం సౌర వ్యవస్థలో సభ్యుడు. తప్పు. సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం బుధుడు. రైటు. యురేనస్ సౌర వ్యవస్థలో అత్యంత సుదూర గ్రహం. తప్పు. మనం చెప్పుకున్నాం కదా నెప్ట్యూన్ అని. నెప్ట్యూన్. ఇన్సాట్ అనేది ఒక కృత్రిమ ఉపగ్రహం. కరెక్ట్. సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉన్నాయి. తప్పు. ఓరియన్ నక్షత్ర రాశి టెలిస్కోప్తో మాత్రమే చూడగలం. తప్పు. ఓరియన్ నక్షత్ర రాశిని మనం మామూలుగా కూడా చూడవచ్చు, టెలిస్కోపే అవసరం లేదు. బృహస్పతి వ్యాసార్థం భూ వ్యాసార్థం కంటే 11 రెట్లు ఎక్కువ. బృహస్పతి మరియు భూముల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తిని లెక్కించండి అంటారు. బృహస్పతిలో ఎన్ని భూములను అమర్చవచ్చు? ఇప్పుడు బృహస్పతి భూమి 2 తీసుకున్నాం అనుకో, ఆ 2 గోళాలు, వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి అడుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి, 1:331 ఈస్ట్ 1, 1331:1 ఆన్సరు. అంటే బృహస్పతి ఏమో 1331 ఈస్ట్ 1, అంటే భూములు 1331 మనం కలిపితే ఒక బృహస్పతి ఏర్పడుతుందని దాని అర్థం. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఎర్త్ అంటే భూమి యొక్క ఘనపరిమాణం. ఇది భూమి అనేది ఒక గోళాకారం కాబట్టి గోళం యొక్క ఘనపరిమాణం సూత్రం 4/3 πr³. ఇప్పుడు ఆర్నేమో భూమి యొక్క వ్యాసార్థం అనుకుందాం. అప్పుడు భూమి యొక్క ఘనపరిమాణం ఏంటవుతుంది? 4/3 πr³. అది వాల్యూమ్ ఆఫ్ జూపిటర్ అంటే బృహస్పతి యొక్క ఘనపరిమాణం 4/3 π. అక్కడ ఆర్ బదులు
ఎన్ని రెట్లు ఉంటుంది? భూమి యొక్క వ్యాసార్థానికి ఎన్ని రెట్లు ఉంటుందంటే బృహస్పతి యొక్క వ్యాసార్థం 11 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి 11/6 రాసుకున్నాం. 6లో అది కూడా ఉంది. 11/6 రాసుకున్నాం. హోల్ క్యూబ్ అంటే 4/3 π × 11r హోల్ క్యూబ్. వీటి మధ్య రేషియో అడుగుతున్నారు. రేషియో అంటే పైన ఉన్నది జూపిటర్ అంటే బృహస్పతి, కింద నుండి ఎర్త్ అంటే భూమి. జూపిటర్ యొక్క వాల్యూమ్ అంటే ఘనపరిమాణం, అదే బృహస్పతి యొక్క ఘనపరిమాణం 4/3 π × 11r హోల్ క్యూబ్. ఆల్రెడీ మనకు తెలుసు కదా. ఇక్కడ భూమి యొక్క ఘనపరిమాణం 4/3 π r3. ఇక్కడ 4/3 π పోయింది. పైన 11r3/r3 ఉంది. ఇక్కడ పైన ఉన్న 11 క్యూబ్ r3గా రాసుకోవచ్చు కదా. మనము 11 క్యూబ్ అంటే 1331, r3గా రాసుకున్నారు. కింద r3 ఉంది. r3 పోతే 1331. వాటి మధ్య రేషియో ఎంత వచ్చింది? 1331:1. బృహస్పతి మరియు భూమి యొక్క ఘనపరిమాణ నిష్పత్తి ఎంత అంటే 1331:1. అంటే దీని అర్థం ఏంటంటే భూములు 1331 కలిపితే 1331 భూములు కలిపితే ఒక బృహస్పతి ఏర్పడుతుందని దాని అర్థం. వేసవికాల పైనాంతం సుమారుగా జూన్ 21 నుండి సూర్యోదయ స్థానం క్రమంగా ఇటువైపుకు మారుతుందంటే దక్షిణ వైపుకు మారుతుంది. ఇదే మనం దక్షిణాయనం అంటాం కదా. వేసవికాలపు అయినాంతం సుమారు అంటే జూన్ 21 నుండి సూర్యోదయం స్థానం క్రమంగా ఇటువైపు మారుతుందంటే దక్షిణ వైపుకు మారుతుంది. అప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడని చెబుతారంటే దక్షిణాయనంలో ఉన్నాడని చెప్తారు. అంటే దక్షిణ వైపు కలుగుతుంది కదా, దాన్ని మనం ఏమంటామంటే దక్షిణాయనం అంటారు. అప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడని చెప్తారంటే దక్షిణాయనంలో ఉన్నాడు, దక్షిణం వైపుకి కదులుతున్నాడు అని చెబుతాము. ఇది ఎప్పటి వరకు అలాగే కొనసాగుతుంది అంటే ఈ దక్షిణాయనం అనేది ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే శీతాకాలపు అయినాంతం అంటే డిసెంబర్ 22 వరకు. శీతాకాలపు అయినాంతం అంటే ఉత్తరాయణం అంటాం కదా. దాన్ని మనం సింపుల్గా మన తాతలు చెప్తుంటారు కదా, సంవత్సరంలో ఒక 2 ఆయనాలు ఉంటాయి, ఒకటి దక్షిణాయనం ఒక ఉత్తరాయణం అని. ఇక్కడ దక్షిణాయనం కంప్లీట్ అయిన తర్వాత దగ్గర డిసెంబర్ 22 వరకును ఇది వెళ్తూనే ఉంటుంది. శీతాకాలమైన డిసెంబర్ 22 వరకు. ఇది ఎప్పటి వరకు అలా కొనసాగుతుందంటే ఉత్తరాయణం వచ్చే వరకు. ఉత్తరాయణం ఎప్పుడు వస్తుందంటే డిసెంబర్ 22 వరకు తర్వాత వస్తుంది కదా, అప్పటి వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. దక్షిణాయనం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత సూర్యోదయ స్థానం దిశను మార్చి ఎటువైపు కదలడం ప్రారంభిస్తుంది అంటే ఉత్తరం వైపు కదలడం ప్రారంభిస్తుంది. అప్పుడు సూర్యోదయ స్థానం, సూర్యుని స్థానం కాదు, సూర్యోదయం యొక్క స్థానం ఎటువైపు మారుతూ ఉందంటే ఉత్తరం వైపు మారుతుంది. దాని అర్థం ఏంటంటే సుమారు జూన్ 21 నుండి సూర్యోదయ స్థానం క్రమంగా ఎటువైపు మారుతుందంటే తూర్పు నుండి దక్షిణ వైపు వెళ్తుంది. కరెక్ట్గా సూర్యుడు తూర్పున ఉదయించాడు. ఒక 2 రోజులు మాత్రమే ఉదయిస్తాడు. దాన్ని మనం చెప్పుకున్నాం కదా, విషవత్తులు అనేసి. ఆ రోజే తూర్పున కరెక్ట్గా ఉదయిస్తాడు కాబట్టి రాత్రి పగలు సమానంగా ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ ముందు కూడా చెప్పుకుందాం. ఆ 2 రోజులు మాత్రమే కరెక్ట్గా తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. మిగిలిన టైంలో ఏమవుతుందంటే దక్షిణ వైపు వెళ్తే సూర్యాస్తమయం అంటే సూర్యోదయం కనపరుస్తాడు కాబట్టి దాన్ని దక్షిణాయనం అంటాం. దక్షిణాయనం అయిన తర్వాత ఈసారి సూర్యుడు ఉత్తరం వైపు పోతూ ఉంటాడు. అంటే ఒకరోజు ఉత్తరం వైపు కొంచెం దూరం, అలా కొంచెం దూరం, అలా ఉత్తరం వైపు పోతూ ఉంటాడు అనమాట. పోతూ ఉంటే దాన్ని మనం ఏమంటాం ఉత్తరాయణం అని అంటాం. ఆ తర్వాత సూర్యోదయ స్థానం దిశను ఎటువైపు కదలడం ప్రారంభిస్తుంది అంటే ఉత్తరం వైపు కదలడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడని మనం చెప్తున్నామంటే ఉత్తరాయణంలో ఉన్నాడని చెప్తాం. ఉత్తరం వైపు పోతుంది కదా, ఉత్తరాయణ కదులుతున్నాడు కదా, కాబట్టి దాన్ని మనం ఉత్తరాయణం అని అంటాం. భూమధ్య రేఖ నుండి కేవలం ఎన్ని రోజులు విషువత్తు రోజుల్లో సూర్యుడు సరిగ్గా తూర్పును ఉదయిస్తాడంటే 2 రోజులు మాత్రమే. మళ్ళీ ఆల్రెడీ చెప్పుకున్నాం, 2 రోజులు సూర్యుడు ఉదయిస్తాడు. అవి ఏంటంటే సుమారు మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. భూమధ్య రేఖ నుండి కేవలం ఎన్ని రోజులు లేదా విషవత్తుల రోజుల్లో సూర్యుడు సరిగ్గా తూర్పున ఉదయిస్తాడంటే 2 రోజుల్లో మాత్రమే సరిగ్గా తూర్పున ఉదయిస్తాడు సూర్యుడు. అది ఏంటంటే ఆ విషవత్తుల రోజులు. ఆ రోజులు ఏంటంటే మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. సుమారు అంటున్నారంటే మనం మార్చి 21 సెప్టెంబర్ 23 అని గుర్తుపెట్టుకోవచ్చు. మిగిలిన అన్ని రోజులు తూర్పు నుండి ఉత్తరంగా లేదా తూర్పు నుండి దక్షిణంగా ఉదయిస్తాడు. కాబట్టి అన్ని దిక్కులు నిర్ణయించడానికి ఉదయించే సూర్యుని దిశ సరైన మార్గం కాదు. ఉత్తర దిక్కును నిర్వచించి ఏ నక్షత్రం ఈ దిశలను గుర్తించే మెరుగైన సూచిక అంటే ధ్రువ నక్షత్రం. మిగిలిన అన్ని రోజులు తూర్పు నుండి ఉత్తరంగా లేదా తూర్పు నుండి దక్షిణంగా ఉదయిస్తాడు సూర్యుడు. కాబట్టి దిక్కులు నిర్ణయించడానికి ఉదయించే సూర్యుని దిశ సరైన మార్గదర్శకం కాదు. ఉత్తర దిక్కును నిర్వచించి ఏ నక్షత్రం దిశలను గుర్తించే మెరుగైన సూచిక కాదంటే మెరుగైన సూచిక ఏంటంటే ధ్రువ నక్షత్రం అనేది మెరుగైన సూచిక. ఇప్పుడు చూద్దాం ఉపగ్రహం పేరు. ఇక్కడ ఉపగ్రహం పేరు కాదండి, అది గ్రహం పేరే.
సుమారు వ్యాసార్థం భూమితో పోల్చుకుంటే, భూమిని ఒక యూనిట్ అనుకుంటే మెర్క్యూరీ 0.4 దగ్గర దగ్గర భూమిలో ఒక 40% ఉంటుంది. 100% భూమి అనుకుంటే 40% వచ్చింది. వీనస్ 95%, భూమిని 100% అనుకుంటే మార్స్ 55, జూపిటర్ 11, సాటర్న్ 9, యురేనస్ 4, నెప్ట్యూన్ 3.9. సూర్యుడి నుండి రమారమి దూరం భూమిని ఒక యూనిట్ అనుకున్నారు. భూమిని ఒక యూనిట్ ఉంటే 0.39, 0.72, ఎర్త్ అయితే 1 అనుకున్నాం, మార్స్ అంటే 1.5, జూపిటర్ అంటే 5.2, సాటర్న్ 9.5, యురేనస్ 19.2, నెప్ట్యూన్ 30. అంటే సూర్యుడి నుంచి భూమి ఎంత దూరంలో ఉంటుందో అంతకు 30 రెట్లు ఎక్కువ దూరంలో నెప్ట్యూన్ ఉంటుందని దాని అర్థం 30 అంటే. తర్వాత మెర్క్యూరీ పరిభ్రమణ కాలం, ఒక చుట్టూ తిరగడానికి పట్టే కాలం 88 రోజులు. దీంతో పోల్చుకోవట్లేదు, కరెక్ట్ నెంబర్స్ ఇవి. మెర్క్యూరీ 88 రోజులు. పరిభ్రమణ కాలం, భ్రమణ కాలం కాదు, పరిభ్రమణ కాలం అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం. మెర్క్యూరీకి 88 రోజులు, వీనస్కి 225 రోజులు, ఎర్త్ 365 రోజులు, మార్స్ 687 రోజులు, జూపిటర్ 12 సంవత్సరాలు జూపిటర్, సాటర్న్ 29.46 సంవత్సరాలు, యురేనస్ 84 సంవత్సరాలు, నెప్ట్యూన్ 165 సంవత్సరాలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మెర్క్యూరీ పరిభ్రమణ కాలం 88 రోజులు, వీనస్ 225 రోజులు, ఎర్త్ దగ్గర దగ్గర ఒక సంవత్సరం 365.25 రోజులు, మార్స్ 687 రోజులు. మొదటి అంతర్గ్రహాలు ఇవన్నీ అంతర్గ్రహాల పరిభ్రమణ కాలం మొత్తం డేస్లో ఉంటుంది. దగ్గర దగ్గర సంవత్సరాలు 1-2 సంవత్సరాలు ఉంటుంది. ఎర్త్ అయితే 1 సంవత్సరం, మార్స్ అయితే దగ్గర దగ్గర 2 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ నుండి జూపిటర్ ఇవన్నీ బాహ్య గ్రహాలు, ఇవన్నీ పూర్తిగా సంవత్సరాలకు వెళ్ళిపోతాయి. జూపిటర్ 12 సంవత్సరాలు, సాటర్న్ 29.46 సంవత్సరాలు, యురేనస్ 84 సంవత్సరాలు, నెప్ట్యూన్ 165 సంవత్సరాలు. ఇవన్నీ పరిభ్రమణ కాలం. ఇప్పుడు భ్రమణ కాలాలు. మెర్క్యూరీ అంటే బుధుడు దాని చుట్టూ తను తిరగడానికి 59 రోజులు పడుతుంది. వీనస్కి 243 రోజులు పడుతుంది. ఎర్త్కి 24 గంటలు పడుతుంది. నెక్స్ట్ మార్స్కి 24 గంటల 37 నిమిషాలు పడుతుంది. జూపిటర్కి 9 గంటల 55 నిమిషాలు పడుతుంది. సాటర్న్ 10.66 గంటలు పడుతుంది. యురేనస్కి 17.2 గంటలు పడుతుంది. నెప్ట్యూన్కి 16.1 గంటలు పడుతుంది. ఇక్కడ డేస్లో ఉండేవి బుధుడును వీనస్, అవి చిన్నవైనా సరే నెమ్మదిగా తిరుగుతాయి. అందుకనే 59 రోజులు, 243 రోజులు ఉన్నాయి. మిగిలిన మార్సు, జూపిటరు, సాటర్న్ ఇవన్నీ కొంచెం పెద్దవైనా సరే ఫాస్ట్గా తిరుగుతాయి కాబట్టి అవన్నీ అవర్స్లో ఉన్నాయి భ్రమణ కాలాన్ని. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. సుమారు 500 సంవత్సరాల క్రితం ఎవరు సౌర వ్యవస్థ కేంద్రం వద్ద సూర్యుడు ఉన్నాడని మరియు గ్రహాలు దాని చుట్టూ తిరుగుతున్నాయని పేర్కొన్నాడు? నికోలస్ కోపర్నికస్. ఈయన కాలం 1473 నుంచి 1543. ఆయన పోలిష్ పూజారి మరియు ఖగోళ శాస్త్రవేత్త. సుమారు 500 సంవత్సరాల క్రితం ఎవరు సౌర వ్యవస్థకు కేంద్రం వద్ద సూర్యుడు ఉన్నాడని మరియు గ్రహాలు దాని చుట్టూ తిరుగుతున్నాయని పేర్కొన్నాడని నికోలస్ కోపర్నికస్. 1473 నుంచి 1543 ఈయన కాలం. ఈయన పోలీస్ పూజారి మరియు ఖగోళ శాస్త్రవేత్త. ఇది విప్లవాత్మకమైన ఆలోచన. ఎంతవరకు భూమి మాత్రమే మధ్యలో ఉండేది, దాని చుట్టూ అన్నీ తిరిగేవని చెప్పేవాళ్ళు. ఈ కోపర్నికస్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే సూర్యుడు మాత్రమే మధ్యలో ఉంటాడు, తన చుట్టూ ఈ భూమి లాంటి గ్రహాలను తిరుగుతాయని చెప్పాడు. అది ఒక విప్లవాత్మకమైన ఆలోచన అనమాట. కానీ కోపర్నికస్ తన రచనలను ప్రచురించడానికి సంకోచించాడు. అతని రచనలు ఎప్పుడు తన మరణించిన సంవత్సరంలో ప్రచురించబడినది క్రీస్తుగా 1543. ముందు ప్రచురించాడంటే ఈడు పిచ్చోడరావు అని పూర్వకాలంలో కొట్టేసి చంపేసేవాళ్ళు అని అనుకోవచ్చు. ఇది విప్లవాత్మకమైన ఆలోచన. కానీ కోపర్నికస్ తన రచనలు ప్రచురించడానికి సంకోచించాడు. అతని రచనలు ఎప్పుడు అతను మరణించిన సంవత్సరంలో ప్రచురించబడ్డాయంటే క్రీస్తు 1543లో ఆయన మరణించిన తర్వాత రచనలు బయటకు వచ్చాయి. ఎప్పుడు గెలీలియో తన సొంత సూక్ష్మ దర్శిని రూపొందించాడంటే క్రీస్తు 1609లో. ఎప్పుడు గెలీలియో తన సొంత దూరదర్శిని రూపొందించాడంటే క్రీస్తు 1609లో. ఈ దూరదర్శిని ద్వారా గెలీలియో ఏం గమనించాడంటే బృహస్పతి యొక్క చంద్రులు అంటే బృహస్పతి యొక్క ఉపగ్రహాలను, శుక్రుని దశలను మరియు శని వలయాలను. ఈ దూరదర్శనం ద్వారా గెలీలియో ఏం గమనించాడంటే బృహస్పతి యొక్క చంద్రులు అంటే లేదా ఉపగ్రహాలను, శుక్రుని దశలను మరియు శని వలయాలను కూడా ఆయన గమనించాడు. గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరగాలి తప్ప భూమి చుట్టూ కాదని ఎవరు వాదించాడంటే గెలీలియో. గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరగాలి తప్ప భూమి చుట్టూ కాదని ఎవరు వాదించాడంటే గెలీలియో. అప్పుడు కోపర్నికస్ చెప్పినట్టు. అంతరిక్షంలో మొట్టమొదటి భారతీయ మహిళ కల్పనా చావ్లా. అంతరిక్షంలో మొట్టమొదటి భారతీయ మహిళ అంటే కల్పనా చావ్లా. మొట్టమొదటి భారతీయ మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా. మొట్టమొదటి భారతీయ మహిళా వ్యోమగామి కూడా కల్పనా చావ్లా. మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా. కల్పనా చావ్లా ఎప్పుడు ఎక్కడ జన్మించారంటే 1962 మార్చి 15 జన్మించారు. కల్పనా చావ్లా గారు ఇప్పుడు ఎక్కడ జన్మించారంటే 1962 మార్చి 15 హర్యానాలోని కర్నాల్ చండీగఢ్లో మార్చి 17 జన్మించారు.
హర్యానా, కర్ణాటక, చండీగఢ్లో ఏ కాలేజీలో ఏరోనాటికల్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశారంటే పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో. ఇక్కడ కల్పనా చావ్లా ఎప్పుడు ఎక్కడ జన్మించారంటే 1762 మార్చి 17న హర్యానాలోని కర్నాల్లోని జన్మించారు. చండీగఢ్లోని ఏ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశారంటే పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో. ఇక్కడ 71 ఆన్సర్ ఏంటంటే కల్పనా చావ్లా ఎప్పుడు ఎక్కడ జన్మించారంటే 1962 మార్చి 15న జన్మించారు. ఎక్కడ జన్మించారంటే హర్యానాలోని కర్నాల్లో. తర్వాత చండీగఢ్లోని ఏ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశారంటే పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో. 1982లో ఆమె యూఎస్ఏకి వెళ్ళి ఏ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారంటే టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి. 1982లో ఆమె అంటే కల్పనా చావ్లా యూఎస్ఏకి వెళ్ళి ఏ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ డిగ్రీ సైన్స్ డిగ్రీ పొందిందంటే టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి. ఏ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డీని పొందారంటే కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి. ఆవిడ ఏ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డీని పొందారంటే కొలరాడో. ఎప్పటి నుంచి ఆమె నాసాలో పనిచేయడం ప్రారంభించిందంటే 1988 నుంచి. ఎప్పుడు తన మొదటి అంతరిక్షయానానికి ఎంపికైందంటే 1996. దగ్గర 8 సంవత్సరాల లోపే. ఎప్పటి నుంచి ఆమె నాసాలో పనిచేయడం ప్రారంభించిందంటే 1988 నుంచి ప్రారంభించింది. ఎప్పుడు తన మొదటి అంతరిక్షానికి ఎంపికైందంటే 1996లో ఎంపికైంది. ఇది ఒక 6 సంవత్సరాలు, అది 2 సంవత్సరాలు, దగ్గర 8 సంవత్సరాల లోపు ఆవిడకి ఛాన్స్ వచ్చింది. ఎవరు అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళ మరియు రెండవ భారతీయ వ్యక్తి? కల్పనా చావ్లా. ఎవరు అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళ అయితే మొదటి వ్యక్తి కల్పనా చావ్లే. కానీ భారతీయ వ్యక్తి అంటే మన రాకేష్ శర్మ గారు ఉన్నారు కదా, రాకేష్ శర్మ తర్వాత కల్పనా చావ్లా. ఈవిడే రెండో వ్యక్తి. భారతీయ వ్యక్తి అని అన్నారనుకోండి, రెండవ భారతీయ వ్యక్తి కల్పనా చావ్లా. మహిళా వ్యోమగామి అయితే మాత్రం ఫస్ట్ కల్పనా చావ్లా. ఎందుకంటే రాకేష్ శర్మ ఒకరు ఉన్నారు కాబట్టి ఆవిడ తర్వాత ఈ కల్పనా చావ్లా గారు. దురదృష్టవశాత్తు ఎప్పుడు కొలంబియా స్పేస్ షటిల్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 7 వ్యోమగాములు ఈమె కూడా ఒకరంటే ఫిబ్రవరి 1, 2003. దురదృష్టవశాత్తు ఎప్పుడు కొలంబియా స్పేస్ షటిల్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 7 వ్యోమగాముల్లో ఆమె కూడా ఒకరంటే ఫిబ్రవరి 1, 2003. థ్యాంక్ యూ.